నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంక ఇక్కడ వచ్చేసి డైలీ వ్లాగు. ఈరోజు ఇంకా నేను చేస్తే పనికి ఎవరైనా అవార్డు ఇస్తారా? ఏంటో ఏదో ఇంద్రభవనంలాగా సర్దిందే సర్ది తుడిచిందే తుడిచి చూసుకుంటా ఉంటావు. మొదటి నుంచి మా ఆయన నన్ను అనే మాట ఇదేనండి. ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేసిందే చేస్తుంటావు. చదువు అంత పెద్దగా లేదండి. బయటికి వెళ్ళే నాలెడ్జీ లేదు. మా ఆయన లేకపోతే బయటికి ఎక్కడికి వెళ్ళలేను. అలా అని చదువుకోలేదని అనుకోకుండా డిగ్రీ చదువుకున్నాను. కాకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం కూడా రాదండి. మనీ మెయింటైన్ చేయలేను. కానీ వచ్చిందల్లా ఒకటే, ఉదయం లేచిన దగ్గర నుంచి ఇల్లంతా నీట్గా సర్దుకోవడం, కిచెన్ మొత్తం క్లీన్ చేయడం, కూరగాయలు తెచ్చుకోవడం, ఇలాంటి పనులు చేసేస్తూ ఉంటాను. నేను చేసే పనికి మా ఆయనకు కూడా బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు సర్దిందే సర్దుతూ ఉంటావు, తుడుస్తూ ఉంటావు, కింద ఏదైనా దుమ్ము పడితే ఉడిచేస్తూ ఉంటావు అని ఎప్పుడు నన్నైతే ఎగతాళిగా మాట్లాడేస్తూ ఉంటారండి. ఆయనైతే ఇంకా అలా అనేస్తూ ఉంటారు. ఏటో ఎంత చేసినా ఇంట్లో పని అయితే తరగదు, వస్తూనే ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఉదయాన్నే లేవగానే చేపలకైతే వెళ్ళేసాము. ఇంకా ఉదయాన్నే మా ఆయన నేనైతే చేపలకి అయితే వెళ్ళాము. ఇంక వెళ్ళి చేపలు తీసుకొని వస్తూ ఇంకా పనసకాయ కూడా ఒకటి తెచ్చేసాము. ఇంకా పనసకాయ కూడా తెచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఉదయాన్నే టిఫిన్ కింద పూరి అయితే చేసేద్దాంలే అనేసి పూరి పిండి అయితే కలిపేస్తూ ఉన్నాను. ఏంటో ఆదివారం వచ్చిందంటే చాలండి, ఇంట్లో హడావుడిగా ఉంటుంది. ఏ పని సరిగ్గా కూడా అవ్వదు. స్కూల్ ఉంటే పిల్లలు అస్సలు లేవరు. అదే స్కూల్ లేకపోతే ఉదయాన్నే 5 గంటలకే లేచి కూర్చుంటారు. వాళ్ళు పడుకోరు. 1 గంట ఎక్స్ట్రా మనము పడుకుందామన్నా మనల్ని పడుకోనివ్వరు. అలా అనేసి ఖాళీగా అయితే కూర్చోలేము కదా. మామూలుగానే పని ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎందుకు ఖాళీగా కూర్చోవడం అనేసి ఉదయాన్నే ఇంకా పూరి చేసేద్దాం అనేసి పూరి పిండి అయితే కలిపేసేసి ఫాస్ట్గా ఇంకా పూరీలు అయితే వేసేస్తూ ఉన్నా. అప్పటికే లేట్ అయిపోయిందండి. ఇంక ఉదయాన్నే చేపలకైతే వెళ్ళాం కదా, వెళ్ళి తెచ్చేసాం కదా. ఇంక పిల్లలు ఆకలి అంటున్నారని ఇంక పూరీలు అయితే వేసేస్తూ ఉన్నాను. పిల్లలైతే అస్సలు హాలిడే వస్తే అస్సలు నిద్రపోరండి. ఉదయాన్నే లేచి గోల చేసేస్తూ ఉంటారు. టిఫిన్ తినరు. కొంచెంసేపు కూర్చోరు. ఎప్పుడు చూడు కొట్టుకుంటానే ఉంటారు. ఏంటో అసలు ఏమనిపించదు. ఇక్కడ పూరీలు అయితే వేసేస్తూ ఉన్నాను. చూడండి పూరీలు ఎంత బాగా వచ్చాయో. ఏదైనా పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. పిండి కలుపుకునే ప్రాసెస్లోనే తేడా ఉంటుంది. ఆ పిండి అనేది సరైన పద్ధతిలో కలుపుకుంటేనే పూరీలు అయితే సాఫ్ట్గా ఇలాగ పొంగుతాయి. ఏంటో అసలు సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కావటం లేదు కదా. ఇంకా పిల్లలైతే చూడండి, ఇంకా పూరీలు అయితే మా పిల్లలకైతే స్నాక్స్ పెట్టేశాను. ఇంకా పూరీ అయితే మా బాబు మా పాపకు అయితే టిఫిన్ పెట్టేశాను, తింటున్నారు. ఇంకా పూరీలు అయితే టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మొత్తము క్లీన్ చేసేసి ఇంక చేపలు కూడా మొత్తం 5 చేపలు తెచ్చేసాం కదా. ఉదయాన్నే మార్కెట్కి అయితే వెళ్ళేసి తెచ్చేసాము. ఇంకా మా వారైతే చేపలు క్లీన్ చేసేస్తూ ఉన్నారు. నేనైతే పట్టుకోనులేండి, అసలు నేను తినను, అందుకనేసి నేను క్లీన్ చేయను. మా వారైతే క్లీన్ చేసేస్తూ ఉన్నారు మొత్తము. మొత్తం క్లీన్ చేసేసి కొంచెము పసుపు, కొంచెము కల్లుప్పు వేసి కొంచెం నిమ్మరసం పిండి క్లీన్ అయితే చేసేస్తూ ఉన్నారు ముక్కలు. ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత నీచు వాసన రాకుండా ఉంటాయి చేపలు. అందుకనేసి కొంచెం కల్లుప్పు, పసుపు, కొంచెం నిమ్మరసం వేసి చేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటాయి. ఇంకా సరేనని ఇంకెలాగో కడిగేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రై అయితే చేసేద్దాంలే అనేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, కొంచెం ఆయిల్ అయితే వేసేసి పేస్ట్ అయితే కలిపి పెట్టేశాను. ఇంకా కలిపిన మసాలా పేస్ట్ అయితే ముక్కలకి అయితే పట్టించేసేయాలి.
అదంతా నీట్గా కలిపేసేసి ముక్కలకు పట్టించేసి ఒక అరగంట గంట పక్కన పెట్టేసేసామంటే ఆ మసాలా మొత్తం కూడా చేపల ముక్కలకైతే పట్టేస్తూ ఉంటుంది. ఏంటో ఎప్పుడు చూసినా మా ఇంట్లో చేప అంటూ ఉంటారు. నాకైతే అస్సలు నచ్చదండి, అసలు ఆ స్మెల్లే పడదు. కానీ ఇంకేం చేస్తామో తప్పదు కదా, ముక్కుకి గుడ్డ కట్టుకొని నేనైతే ముక్కుకి మాస్క్ అయితే పెట్టేసుకొని ఇంకా చేసేస్తాను. ఇంకా తప్పదు కదా, మరి ఇంకేం చేస్తాము. ఇంకా మా వారైతే ఇంకా మసాలా మొత్తం ముక్కలకైతే పట్టించేస్తూ ఉన్నారు. అలా పట్టించే ఒక్కొక్కసారి ముళ్ళు కూడా కుచ్చుకుంటాయంట. అందుకని చాలా జాగ్రత్తగా అయితే ముక్కలైతే నీట్గా వాష్ చేసి మసాలా అయితే పట్టించేసేయాలి. ఇంకా అలా మసాలా పట్టించేసిన తర్వాత కొంచెంసేపు మసాలా పడుతుందిలే అనేసి కొంచెం ఖాళీగా కూర్చుందాము అనుకునేసరికి మా పిల్లలిద్దరూ కొట్టేసుకున్నారండి. అసలు మా పాప అయితే ఇంట్లో చిన్నపిల్ల అయినా కూడా మా బాబుని ఎలా కొట్టేస్తుందో ఏమో తెలియదు. మా బాబుకి అయితే కొంచెం తల దగ్గర అయితే కొంచెం బొప్పు అయితే వచ్చేసింది. ఆ విధంగా కొట్టుకుంటారు. ఏంటో ఈ పిల్లలు అసలు ఏమీ అర్థం కాదు. సరేననేసి ఇంకా చేప ముక్కలు అయితే కలిపి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా దోశపిండికి అయితే వేద్దామనేసి మినపప్పు అయితే కడిగేస్తూ ఉన్నాను. చూడండి, పొట్టు మినపప్పు కదా, ఇంకా ఎంత కడిగినా కూడా పొట్టు వస్తూనే ఉంటుంది. నీట్గా అయితే అస్సలు పోదు. కానీ మెదుపు అయితే బాగా వస్తుందండి. అసలు పొట్టు మినపప్పుకి చాలా మెదుపు వస్తుంది. ఇంకొకసారి ఎలాగో గ్రైండర్ పెట్టేస్తున్నాను కదా, ఇంకా మళ్ళీ రేపటి నుంచి ఇంకా మండే నుంచి మళ్ళీ స్కూల్ బాక్స్లు అవన్నీ ఉంటాయి కదా అనేసి మినపప్పు అయితే కడిగి పెట్టేసేసి ఇంకా ఉదయాన్నే పెట్టేసిన తర్వాత పచ్చిపులుసు చేసేద్దాంలో అనేసి చింతపండు నానేసి రసం అయితే చేసేసాను. చింతపండు రసం చేసేసి పచ్చిపులుసు అయితే రెడీ చేసేస్తా ఉన్నా. చింతపండు అంతా పిసికేసి రసం తీసేసి ఇంకా అందులో కొంచెం కొత్తిమీర అయితే వేసాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర పసుపు, ఉప్పు వేసేసి బాగా మెత్తగా పిసికాను వాటన్నిటినీ. అలా పిసికితే బాగా ఉంటుంది. ఉప్పు మొత్తం కరిగిపోయి బాగుంటుందండి. పిసికేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా కారం అయితే వేయలేదు. ఇంకా మా పిల్లలు తినరు అనేసి వేయలేదు. ఇంకా పోపు అయితే పెట్టేస్తూ ఉన్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసేసి కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర అయితే వేసేసి మొత్తం వేగిపోయిన తర్వాత ఇంకా పప్పు తీసుకెళ్ళి పచ్చిపులుసులు అయితే వేసేస్తాను. పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా చివరిలో కొంచెము సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అప్పటికే 1 అయిపోయిందని లంచ్ అయితే ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నానండి. ఇంకా పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పచ్చిపులుసు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా చేపలు అయితే ఫ్రై చేసేద్దాంలో అనేసి ఇంకా స్టవ్ మీద కడాయి అయితే పెట్టేశాను. కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా చేప ముక్కలు అయితే కళాయిలు అయితే పెట్టేస్తూ ఉన్నా. ఇంక ఈరోజు అయితే ఇదే మా లంచ్. చేప ముక్కలు కొంచెం ఆయిల్ వేసేసి చేప ముక్కలు వేసేసి కొంచెం మూత పెట్టేసేస్తే సిమ్లో పెట్టేసేస్తే చేప ముక్కలు అయితే బాగా వేగిపోతాయి. ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ తిప్పుకొని రెండో వైపు రోస్ట్ చేసేస్తే బాగా వేగుతాయి చేప ముక్కలు అనేది. తొందరగానే వేగిపోతాయండి ఈ ముక్కలు. రెండో వైపు తిప్పేస్తూ ఉన్నాను. తిప్పేసేసి ఒక 5 నిమిషాలు ఉంచేస్తే చేప ముక్కలు అయితే రెడీ అయిపోతాయి. చేప ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా అన్నం కూడా వండేసాను. రెడీ అయిపోయింది. ఇంకా మా వారు పిల్లలు అయితే తినేస్తూ ఉన్నారు. ఇంకా నేనేమో ఇంకా ఇడ్లీకి గ్రైండర్ అయితే వేసేస్తూ ఉన్నా. మినపప్పు గ్రైండర్ పెట్టేసి మినపప్పు అయితే వేసేస్తూ ఉన్నా. ఇంకా ముందు ఇడ్లీకి అయితే వేసేద్దాంలే అనేసి ఇడ్లీకి అయితే వేసేస్తున్నాను ముందు.
ఏంటోనండి అసలు ఎంత మామూలుగా మిక్సీ చేస్తే ఇంత ఇంత పని ఉంటుంది, కానీ గ్రైండర్ పెట్టుకున్న రోజైతే అస్సలు పని అవ్వదండి. ఆ గ్రైండర్ గిన్నె కడగాలి, మా పైది మొత్తం తుడుచుకోవాలి, రాళ్ళు కడగాలి, పనే సరిపోతుంది. గ్రైండర్ పెట్టుకున్న రోజైతే అస్సలు పని అవ్వదు. కానీ తప్పదు కదా, ఇంకా మండే నుంచి మళ్ళీ లంచ్ బాక్సులు స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా శనివారం ఆదివారం అంటే హాలిడేనే, కానీ మామూలుగా అయితే ఇంక మండే నుంచి మళ్ళీ వాళ్ళకి లంచ్ బాక్సులు టిఫిన్ అన్నీ కావాలి కదా. ఇంకా అందుకనేసి ఇంకా మినపప్పు అయితే వేసేసాను గ్రైండర్లో. ఇడ్లీకి అయితే వేసేసాను పిండి. ఇంకా అది అలాగా తిరుగుతూ ఉంది. ఇంక ఈలోపు నేను మా పాపకైతే అన్నం పెట్టేశాను. ఇంక ఇడ్లీ పిండి చూడండి అసలు ఎలా వచ్చిందో మెదుపు. నేను ఒక గ్లాసు మినపప్పు పోసాను, చూడండి అసలు ఎలా వచ్చిందో. బాగా పొట్టుపప్పు కదా, బాగా మెదుపు అయితే వస్తూ ఉంటుంది. మినపగుళ్ళకి అంత మెదుపు రాదు, కానీ పొట్టుపప్పుకి అయితే చాలా మెదుపు వస్తుంది, చాలా బాగా వస్తుంది మెదుపు కూడా. ఇడ్లీలు కూడా బాగా సాఫ్ట్గా వస్తాయి. కాకపోతే పొట్టు బాగా నీట్గా పోవాలి. పొట్టు కానీ నీట్గా పోకపోతే కొంచెం నల్లగా అనిపిస్తాయి, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. ఇవే బాగా టేస్ట్గా ఉంటాయి. ఇంక నేనైతే ఇడ్లీ పిండి అయితే మెదిగిపోయింది, ఇంక పిండి అయితే తోడేస్తూ ఉన్నాను. ఇడ్లీ పిండి అయితే మొత్తం తోడేస్తూ ఉన్నాను. ఇంక ఇడ్లీ పిండి తోడేసేసిన తర్వాత ఇంకా దోసకాయ అయితే వేయాలి మళ్ళీ. చూడండి నేను వేసిన గ్లాసు మినపప్పుకు చూడండి ఎంత పిండి అయితే వచ్చిందో, బాగా మెరుపు వచ్చేసింది. పిండంతా కూడానా ఇడ్లీ పిండి అయితే తోడేసి పక్కనైతే పెట్టేశాను. పక్కన పెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా బియ్యము మినపప్పు కలిపేసి ఇంకా దోసకాయ అయితే వేసేస్తూ ఉన్నా గ్రైండర్లో. చూడండి ఎంతసేపు కడిగానో, కనీసం కడగడానికి నాకైతే 1/2 అవర్ పైన పట్టింది, మినపప్పు పొట్టు మొత్తం పోవడానికి కూడా. అయినా కూడా చూడండి దోశలో వేసిన దాంట్లో ఎక్కడో చోట మళ్ళీ నలుపు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే పొట్టు అయితే ఇంకా అంతకన్నా అయితే పోదండి. పొట్టుపప్పు మాకు ఇంటి దగ్గర నుంచి వస్తాయి, ఇసిరి పంపించేస్తారు కదా, అంతకన్నా పొట్టు అయితే పోదు. ఇంకా అందుకనేసి ఇంకా దోశలకైతే వేసేస్తూ ఉన్నాను. దోశలకు వేసేసిన తర్వాత ఇంకా అందులోనే మెంతులు వేసి నానబెట్టేశాను. ఇంకా అందుకనేసి దోశలలో కొంచెం అన్నం అయితే వేసేస్తూ ఉన్నా. దోశలు బాగా ఎర్రగా కాలుతాయి, బాగా క్రిస్పీగా వస్తాయి దోశలు అనేసి ఇంకా అన్నం అయితే వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇంక మూత అయితే పెట్టేశాను. ఇంక ఈలోపు దోశపిండి అయితే తిరుగుతూ ఉంటుంది కదా, ఇంకా అందుకని వేసేసాను. ఇంక ఈలోపు ఆ దోశపిండి రెడీ అయ్యేలోపు ఇంకా ఇడ్లీకి అయితే పిండి కలిపేద్దాంలో అనేసి ఉదయాన్నే రవ్వ నానబెట్టేశాను. ఇంకా రవ్వ నానబెట్టేసి కడిగేసిన తర్వాత ఇంకా రవ్వ అయితే పిండేసి ఇడ్లీ పిండిలో అయితే కలిపేస్తూ ఉన్నాను. మొత్తం వాటర్ లేకుండా నీట్గా పిండేసేసి కలిపేసుకుంటూ పోతుంది. మామూలుగా అయితే ఆవిడ కూడా వేసేద్దాంలే అనేసి బియ్యం నానబెట్టేశాను, కానీ ఇంకా అవి ఏంటంటే మర్చిపోయి అలాగనే దోసపిండిలో వేస్తాను. ఇంకా అందుకనేసి ఇంకా మళ్ళీ రవ్వ అయితే నానబెట్టేశాను. సరే రవ్వ అయితే కలిపితే మొత్తం పిండేసేసి కలిపేస్తూ ఉన్నా రవ్వ అయితే ఇడ్లీ పిండిలో. బాగా వాటర్ లేకుండా గట్టిగా పిండేసేయాలి రవ్వ అయితే కూడా. బాగా 5-6 సార్లు కడిగామంటే బాగా తెల్లగా వచ్చేస్తుంది రవ్వ అయితే బాగా. ఇంకా మొత్తం పిండేసిన తర్వాత ఇడ్లీ పిండి అయితే కలిపేస్తూ ఉన్నా. ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత ఇంకా దోసపిండి కూడా మెదిగిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకా అందుకనేసి ఇంకా దోసపిండి కూడా తోడేస్తూ ఉన్నాం. మొత్తం ఒక డబ్బాకి అయితే తోడేసేస్తాను. ఇంకా ఒక వారానికి సరిపడా అయితే వేసేస్తాను దోసపిండి ఇడ్లీ పిండి కూడా. ఇంకా మళ్ళీ మధ్యలో వేయకుండా ఒక వారానికి సరిపడా వేసేస్తాను. ఇంకా అలా గ్రైండర్ తిరుగుతూ ఉంది. ఇంక నేనైతే దోసపిండి అయితే తోడేసుకుంటూ ఉన్నాను.
ఎంత నీట్గా పిండి తోడుకుందాం అనుకున్నా కూడా చింది పడుతూనే ఉంటుందండి ఎక్కడో చోట. ఇంకా వాళ్ళ తుడి చేసుకొని ఇంకా గ్రైండర్ అయితే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రము ఇంకా అల్లం టీ అయితే పెట్టేసుకుందాంలే అనేసి కొంచెం అల్లం అయితే కొట్టేసేసి వాటర్లో అయితే వేసేసి కొంచెము చెక్క, కొంచెం లవంగాలు, కొంచెం యాలకుల పొడి అయితే వేసేసి బాగా మరిగించేసేసాను. కొంచెం చక్కెర అయితే వేసేసి బాగా మరిగించేసిన తర్వాత కొంచెం టీ పొడి అయితే వేసాను అందులో. ఇంకా టీ పొడి వేసేసి కొంచెం పాలు అయితే పోసాను. ఇంకా అల్లం టీ పెట్టేసుకొని తాగాము. ఇంకా 4 కప్పులు కొంచెం తలంతా హెడేక్గా ఉంది కదా అనేసి టీ అయితే పెట్టుకొని తాగాము. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టీ పెట్టుకొని తాగేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.